బైక్ మీద ఫోన్ టాక్, త్రుటిలో తప్పిన హార్ట్ అటాక్. ఇంతకీ నేనెవరో తెలియాలి కదండి. నేనెవరో కాదు, ఒక సాదా సీదా గృహిణిని. అంటే మీకు అర్థం కాలేదనుకుంటా. హౌస్ వైఫ్ అంటే ఓన్లీ హౌస్కి మాత్రమే వైఫ్, హస్బెండ్కి కాదండి. ఓయ్ హాయ్ ఫ్రెండ్స్, మన రోడ్ల మీద ఏం జరుగుతుందో మీకు తెలిసే ఉంటుంది. బండి నడిపే వాళ్ళకన్నా మొబైల్ నడిపే వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి. అవును, నిజమేనండి, మీరు విన్నది నిజమే. సరిగా అర్థం కాలేదు కదా, చెప్తాను వినండి. ఈరోజు నేను సనత్ నగర్ కూరగాయల కోసం అని చెప్పి వెళ్తున్నాను. మన కుకట్పల్లిలో మసీద్ కమాన్ ఉంటుంది కదండి, ఆ రూట్లో వెళ్ళాను. ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ తగ్గించుకోవచ్చు అని. సడన్గా అక్కడే నేను రైడ్ తీసుకుంటున్నాను. మెడకి చెవికి మధ్యలో ఒక ఫోన్ వేసుకొని టర్న్ తీసుకుంటున్నాను. నో ఇండికేటర్, నో హారన్. ఏదో నా అదృష్టం బాగుండి స్లోలో ఉన్నాను కాబట్టి సరిపోయిందండి. లేదంటే ఏమవుతుందో చెప్పండి. ఎందుకు ఆలోచించట్లేదు? ఫోన్ అర్జెంట్ అయితే ఒక నిమిషం పక్కకు మాట్లాడాను, అంతే కదా. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో అయితే ఏమైపోదు కదా. మీతో పాటు పక్కన ఉన్న వాళ్ళని కూడా రిస్క్లో పెడుతున్నారు. ఎందుకు అర్థం కావట్లేదు, యూత్కి తెలియడం లేదు. ఆ మెడకి చెవికి మధ్య ఫోన్ ఒకటి వేసుకొని ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి అనవసరం, పోతూ ఉంటారు అంతే ఫ్లోలో. సో ఇది నాకైతే కరెక్ట్ అనిపించలేదండి. మీకోసం ఎవరు ఉండకపోవచ్చు, కానీ మా కోసం అయితే, నా కోసం నలుగురు వెయిట్ చేస్తూ ఉంటారండి ఇంట్లో. నేను చెప్పదలుకుంది ఒక్కటే బాయ్. ఫోన్ పాకెట్లో పెట్టు, హెల్మెట్ నెత్తిన పెట్టు. నువ్వు సురక్షితంగా ఇంటికి వెళ్ళు, నా లాంటి వాళ్ళని కూడా సురక్షితంగా ఇంటికి వెళ్ళని. అంతే, ఇవాళకైతే ఇంతే. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. బాయ్ బాయ్.